అభివృద్ధికి రాచమార్గంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. రేవంత్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అభివృద్ధికి రాచమార్గం కానుంది. తెలంగాణ బ్రాండును విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయనుంది. అంతేకాకుండా సమగ్రాభివృద్ధికి ఉన్న అవకాశాలపై చర్చలు జరపడం ద్వారా సానుకూల పంథాను అనుసరిస్తోంది. అందులో భాగంగా అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో వివిధ రంగాల నిపుణులను, ప్రముఖులను కూడా ఆహ్వానించింది రేవంత్ సర్కార్. వివిధ రంగాల పరిశ్రమలు, వ్యవస్థాపకులు, ఐటీ నిపుణులు, గ్లోబల్ ఇన్వెస్టర్లు, దౌత్యవేత్తలు, ఆర్థికవేత్తలు, క్రీడా ప్రముఖులు, సినీ ప్రముఖులు ఈ సమ్మిట్ లో భాగస్వామ్యులు కానున్నారు. సిఐఐ, ఫిక్కీ, నాస్కామ్, అసోచం వంటి ముఖ్య జాతీయ వాణిజ్య పరిశ్రమ సంఘాలు కూడా ప్రాతినిధ్యం వహించనున్నాయి. ఆర్థిక సంస్థలు, బ్యాంకుల సీఎండీలు కూడా ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు. మొత్తంగా 1300 మంది ప్రత్యేక ఆహ్వానితులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల విషయానికి వస్తే, నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ అభిజిత్ బెనర్జీ, బయోటెక్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందర్ షా, ఆర్బీఐ మాజీ గవర్నర్లు దువ్వూరి సుబ్బారావు, రఘురాం రాజన్, ప్రముఖ న్యాయవాది, సామాజిక విశ్లేషకులు అరుణ్ రాయ్, ఇలా వివిధ రంగాల్లోని ప్రముఖులతో చర్చలు జరగనున్నాయి. తద్వారా ఏకాభిప్రాయంతో తెలంగాణను 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ప్రణాళిక వేసింది రేవంత్ సర్కార్. ప్రపంచ దృష్టిని ఆకర్షించడంతో పాటు దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపేందుకు మార్గం సుగమం కానుంది.